హాయ్ హలో ఎమోషనల్ ట్రేడర్స్, దిస్ ఈజ్ విజయ్. మీరు ప్రస్తుతం ట్రేడింగ్ చేస్తూ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ డిసిప్లిన్ ట్రేడర్గా ఉంటే ఈ వీడియో మీకు అవసరం లేదు. అలా కాకుండా ట్రేడింగ్ చేస్తూ డిసిప్లిన్ లేకుండా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అంటే ఈ వీడియోను ఫుల్గా చూడండి. ఇది పార్ట్ 2 వీడియో. సో నిన్న పార్ట్ 1 వీడియో చేసాము. ఎవరైనా పార్ట్ 1 వీడియో చూడకపోతే ఆ యొక్క పర్టికులర్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఒకసారి ఆ వీడియో కూడా చూసి తర్వాత ఈ వీడియోకి రండి. ఓకే, ఫైన్. సో మనం నిన్న వీడియోలో ఏం డిస్కషన్ చేస్తున్నాము అంటే ఎమోషన్స్ను ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ట్రేడింగ్ చేసేటప్పుడు ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది మన ప్రాబ్లం. దానికి మనం కొంతవరకు కొంత పోర్షన్ వరకు మనము కవర్ చేసాము. ఓకే, వాటిని మళ్ళీ మనం ఒకసారి వన్ బై వన్ చేసుకుందాం. ఓకే, సో మనం ఏమనుకున్నాము, నిన్న మనం ఏం డిస్కషన్ చేసుకున్నాము, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే మన దగ్గర ఒక ఎమోషన్స్ కంట్రోల్ టూల్ అనేది ఉంది అని డిస్కషన్ చేసుకున్నాము. మన దగ్గర ఒక ఎమోషన్స్ కంట్రోల్ టూల్ ఉంది అనేది డిస్కషన్ చేసుకున్నాము. సో ఏంటి ఈ ఎమోషన్ కంట్రోల్ టూల్ ఏం చేస్తుంది అంటే, మనం ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకునేది ఏంటంటే మనకు డిస్కౌంటెడ్ ప్రైస్లో ఎంట్రీ తీసుకునేలాగా హెల్ప్ అవుతుంది అనేది ఒకటి చూసుకున్నాం. అంటే మనం నిన్న మేజర్గా డిస్కషన్ చేసినది ఏంది, మనం ఒక ట్రేడ్ ప్లాన్ చేసుకుంటాము. ట్రేడ్ ప్లాన్ చేసుకున్న తర్వాత మనం ఒక డైరెక్షన్ అనేది ఐడెంటిఫై చేసుకుంటాము. డైరెక్షన్ ఐడెంటిఫై అయిన తర్వాత మన డైరెక్షన్లో మనం డిస్కౌంట్ ప్రైస్లో ఎంట్రీ తీసుకోవాలి. ఆ డిస్కౌంట్ ప్రైస్లో ఎంట్రీ తీసుకునే క్రమంలో ఫోమో అనేటువంటి ఒక ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక ఇమీడియట్గా ముందే తీసుకొని త్వరగా స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యేలాగా చేసుకుంటూ ఉన్నాం. సో దాని కొరకు నిన్నటి వీడియోలో మనం డిస్కషన్ చేసింది ఇది ఏంటంటే, మన దగ్గర ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఏమైతే ఎమోషన్స్ కంట్రోల్ టూల్ ఉందో దానివల్ల డిస్కౌంటెడ్ ప్రైస్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది మనం డిస్కషన్ చేసుకున్నాము. నెక్స్ట్ పాయింట్ ఏంటి, మనము దీనికి టార్గెట్ సెట్ చేసేసుకోవచ్చు. టార్గెట్ ఫీడ్ చేయొచ్చు, అదేవిధంగా స్టాప్ లాస్ ఫీడ్ చేయొచ్చు, అదేవిధంగా ఆటోమేటిక్గా ట్రైలింగ్ స్టాప్ లాస్ను కూడా మనము ఫీడ్ చేయొచ్చు. ఓకే, సో ఈ ఎమోషన్స్ కంట్రోల్ టూల్లో ఈ ఫీచర్స్ అనేది వెరీ 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 బేసిక్ ఫీచర్స్, అంటే 0.1% ఉన్నటువంటి ఫీచర్స్. ఓకే, రిమైనింగ్ 99.99 ఫీచర్స్ అనేది ఎక్స్ట్రాడినరీ ఫీచర్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ నుంచి ఆ టూల్తో మీ ఓపెన్ చేసి ప్రతిదీ నేను ఒక స్ట్రాటజీ తీసుకొని దాన్ని ఇక్కడ నేను సిమ్యులేట్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, ఫైన్. సో అంటే మన దగ్గర ఉన్నటువంటి ఎమోషన్స్ కంట్రోల్ టూల్ ద్వారా ఈ పనులన్నీ చేసుకోగలుగుతున్నాం. డిస్కౌంటెడ్ ప్రైస్లో ఎంట్రీ వస్తుంది, టార్గెట్ సెట్ చేసుకోవచ్చు, స్టాప్ లాస్ సెట్ చేసుకోవచ్చు, ట్రైలింగ్ స్టాప్ లాస్ సెట్ చేసుకొని మనము ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనేది మనం డిస్కషన్ చేసుకున్నాం. ఎందుకు, నిన్న మనం ఒక పాయింట్ డిస్కషన్ చేసాం. మనము చార్ట్స్ను కంటిన్యూస్గా చూస్తూ ఉన్నా, లేదు మన పొజిషన్స్ను కంటిన్యూస్గా, మన P&Lని కంటిన్యూస్గా చూస్తూ ఉన్నా ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతాము. దాన్ని ఓవర్కమ్ చేయడానికే మనకు ఎమోషన్స్ కంట్రోల్ టూల్ అనేది ఉంది అనేది డిస్కషన్ చేసాం. ఓకే, ఇప్పుడు మీరు అడగచ్చు, ఓకే ఈ ఎమోషన్స్ కంట్రోల్ టూల్ తీసుకొని మేము ట్రేడింగ్ చేస్తే సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతామా? ఎట్టి పరిస్థితుల్లో కారు. అంటే ఓన్లీ స్టాండ్ అలోన్గా ఎమోషన్స్ కంట్రోల్ టూల్ తీసుకొని నేను ట్రేడింగ్లో డిసిప్లిన్ ట్రేడర్ అవుతాను అంటే డిసిప్లిన్ ట్రేడర్ కాదు. ఓకే, సో మరి ఈరోజు మనం ఒక ఫైనల్ సొల్యూషన్ ఇద్దాము. డిసిప్లిన్ ట్రేడర్ కావాలి అంటే మనకి ఏమేమి పారామీటర్స్ ఉండాలి మన దగ్గర, ఎప్పుడు మనము డిసిప్లిన్ ట్రేడర్గా ఎవాల్వ్ కావచ్చు అనేటువంటిది నేను ఇప్పుడు ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. ఓకే, యా, సో ఇది కంప్లీట్ పిక్చరు. మనము డిసిప్లిన్ ట్రేడర్ కావడానికి ఇది ఈజ్ అ కంప్లీట్ పిక్చరు. మనకి ఏం కావాలి, ఫస్ట్ స్ట్రాటజీ కావాలి. మనకేం కావాలి, స్ట్రాటజీ కావాలి. కానీ ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ కావడానికి స్ట్రాటజీ యొక్క పోర్షన్ వచ్చేసి ఓన్లీ 20%. సో రిమైనింగ్ 80% ఏమైతే ఉందో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషన్స్ కంట్రోల్.
ఓకే, సో మనకు తెలిసి 99% ఆఫ్ ద ట్రేడర్స్ ఫెయిల్ అనేటువంటిది ఈ 80% గురించి ఫోకస్ చేయకపోవడం వల్ల ఫెయిల్ అవుతూ ఉంటారు. జనరల్గా ట్రేడర్ ఏం చేస్తాడు, ఓ స్ట్రాటజీ తీసుకుంటాడు. సో ఇక్కడ స్ట్రాటజీ యొక్క పర్సంటేజ్ ఎంత, కేవలం 20% మాత్రమే. ఈ పోర్షన్ మీద ఫోకస్ చేయడు. ఈ పోర్షన్ మీద ఫోకస్ చేయకుండా ఒక స్ట్రాటజీతో 1 వీకో 10 డేసో ట్రేడ్ చేస్తాడు. దెన్ ఇమీడియట్గా ఈ స్ట్రాటజీ నాకు వర్కౌట్ కావట్లేదు, ఒక యూట్యూబ్ చూస్తాడు, లేదంటే ఇంకొక కోర్స్ నేర్చుకుంటాడు, అక్కడ ఇంకొక స్ట్రాటజీ తీసుకొని వస్తాడు. ఆ స్ట్రాటజీ తీసుకొని మళ్ళీ ఒక 10 డేస్ ట్రేడ్ చేస్తాడు, క్యాపిటల్ వైప్అవుట్ చేసుకుంటాడు. మళ్ళీ ఇంకొక ఛానల్ చూడడము, మళ్ళీ ఇంకొకరిని అప్రోచ్ కావడము, ఇంకొక కోర్స్ నేర్చుకోవడము, మళ్ళీ కొత్తగా క్యాపిటల్ తీసుకొని రావడము, ఇంకొక స్ట్రాటజీ తీసుకోవడం. అంటే కంటిన్యూస్గా ఈ స్ట్రాటజీస్ చుట్టే తిరుగుతూ ఉంటాడు. నాకేదన్నా కంటిన్యూస్గా ప్రాఫిట్ వచ్చే ఒక స్ట్రాటజీ ఏమైనా ఉంటుందేమో అని. నేను ఓల్డ్ వీడియోస్లో చెప్పినట్లు 90% అక్యురసీ స్ట్రాటజీలు ఇలాంటివి ఉండవు. ఓకే, సో అది తెలియక చాలామంది, అంటే అట్లీస్ట్ ప్రాబ్లం తెలుసుకోండి. ఏంటి ప్రాబ్లము? స్ట్రాటజీస్ కాదు ప్రాబ్లం. స్ట్రాటజీస్ ఇంపార్టెంట్ మనకు, కానీ ఎంతవరకు ఇంపార్టెంట్? 20% ఇంపార్టెంట్. ఈ 20%లోనే కూర్చొని కంటిన్యూస్గా స్ట్రాటజీ 1, స్ట్రాటజీ 2, స్ట్రాటజీ 3 ఇలా స్ట్రాటజీస్ మారుస్తున్నారే తప్ప ఈ రిమైనింగ్ 80% యొక్క ఎమోషన్స్ మీద ఫోకస్ చేయలేదు. అందుకొరకే 99% ఆఫ్ ద ట్రేడర్స్ ఫెయిల్యూర్ అవుతున్నారు స్టాక్ మార్కెట్లో. ఓకే, ఫైన్. ఇప్పుడు ఈ 80%ని మనం ఎలా ఫోకస్ చేయాలి అనేది మనం డిస్కషన్ చేస్తే, దీంట్లో కొంత పోర్షను ఎమోషన్స్ కంట్రోల్ టూల్ అనేది తీసుకుంటుంది. అవుట్ ఆఫ్ ఈ 80%లో ఎమోషన్స్ కంట్రోల్ టూల్ అనేటువంటిది తీసుకుంటుంది. ఏంటి ఎమోషన్ కంట్రోల్ టూల్ అనేది మనం ఆల్రెడీ ఇంతకుముందు స్లైడ్లోనే డిస్కషన్ చేసినాం. ఎమోషన్స్ కంట్రోల్ టూల్ మనల్ని ఎమోషన్స్ నుంచి దూరం చేస్తుంది. అంటే మన దగ్గర ఏమున్నాయి, ఇప్పుడు ఒక స్ట్రాటజీ ఉంది, ఒక ఎమోషన్స్ ఉన్నాయి, ఒక ఎమోషన్స్ కంట్రోల్ టూల్ ఉంది. ఈ రెండింటితో పాటు మనకు ఒక రిలేషన్షిప్ మేనేజర్ అనేటువంటిది అవసరం ఉంటుంది. మా సైడు, మా కంపెనీలో డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్స్ ఉన్నారు. ఆ డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్స్ ఏం చేస్తారంటే, మీరు డిసిప్లిన్ లెవెల్స్ను ప్రాపర్గా ఫాలో అవుతున్నారా లేదా అనేది మానిటర్ చేస్తారు. మీ ట్రేడ్స్ని కాదు, మీ డిసిప్లిన్ లెవెల్స్ని మానిటర్ చేస్తారు. సో జనరల్గా ట్రేడింగ్ అంటే ఏం చేస్తామంటే, ఎవరికి తెలియకుండా ఒక రూమ్లో కూర్చొని చేస్తాం. రేపొద్దున మన వైఫ్తోనో, లేదంటే మన ఫ్రెండ్స్తోనో, మన పేరెంట్స్తోనో డిస్కషన్ చేయడానికి కూడా ఇష్టపడం. ఇది మనకు వచ్చేటువంటి లాసెస్ గురించి. మనలో మనమే తెలియకోకుండా ఒక యుద్ధం చేస్తూ ట్రేడర్ అనేటువంటి చాలా బాధపడుతూ ఉన్నాడు, చాలా డబ్బులు లాస్ అవుతూ ఉన్నాడు. దాని కొరకే అజ్యూమ్ దట్ మన దగ్గర ఒక రిలేషన్షిప్ మేనేజర్ ఉండి మనకు ఇచ్చినటువంటి సెట్ ఆఫ్ డిసిప్లిన్ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఫాలో అవుతున్నామా లేదా అనేది మానిటర్ చేస్తూ, ఒకవేళ ఆ పారామీటర్స్ను ఫాలో చేయకపోతే మీరు ఫాలో చేయట్లేదు అంటే మీరు డిసిప్లిన్ ట్రేడర్ కాదు. మీరు డిసిప్లిన్ ట్రేడర్ కాదు అంటే స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకుంటారు. చేస్తే డిసిప్లిన్గా అన్న ట్రేడ్ చేయండి, లేదంటే ట్రేడింగ్ స్టాప్ చేయండి. అంతేగాని డబ్బులు మాత్రం పోగొట్టద్దండి స్టాక్ మార్కెట్లో. దాని కొరకే మేము ఒక సెట్ ఆఫ్, ఆల్రెడీ మా కంపెనీలో 20 మెంబర్స్ ఆఫ్ రిలేషన్షిప్ మేనేజర్స్ ఉన్నారు. వాళ్ళు ప్రతి ఒక్క ట్రేడరు యొక్క డిసిప్లిన్ లెవెల్స్ను ఆన్ డే టు డే బేసిస్ మానిటర్ చేస్తారు. సో ఇది డెఫినెట్గా ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది. ఓకే, సో స్ట్రాటజీ, ఎమోషన్స్ కంట్రోల్ టూల్ అండ్ రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్ మేనేజర్ గురించి, తర్వాత ఎమోషన్స్ కంట్రోల్ టూల్ నుంచి కంటిన్యూస్గా మన ఛానల్లో వీడియోస్ రాబోతున్నాయి. మన పనే ఇది. ఎమోషన్స్ను కంట్రోల్ చేయడమే ఎమోషన్ ట్రేడర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో కాబట్టి కమింగ్ వీడియోస్ వస్తున్నాయి, మీరు అవి కూడా కంటిన్యూస్గా చూడండి. ఓకే, రిలేషన్షిప్ మేనేజర్ ఉంటాడు. తరువాత ఈ రిలేషన్షిప్ మేనేజర్ రిలేషన్స్ చేయడానికి మనకు ఒక ఫ్రేమ్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటి ఈ ఫ్రేమ్వర్క్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్రేడ్ తీసుకొని నాకు 1000 రూపీస్ ప్రాఫిట్ వస్తూ ఉంది, మీరు కూడా ఈ ట్రేడ్ చేస్తే మీకు 1000 రూపీస్ ప్రాఫిట్ వస్తుందంటే అంతకంటే ఫూలిష్నెస్ అనేది ఇంకోటి ఉండదు. ఎందుకు అంటే ఈ ఫ్రేమ్వర్క్ అనేది ఇట్ విల్ వ్యారీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఒక వ్యక్తిగత విషయాల మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళ దగ్గర ఎంత క్యాపిటల్ ఉంది, ఎంతవరకు రిస్క్ బేర్ చేయగలుగుతారు, వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు స్టాక్ మార్కెట్లోకి ఎందుకు వచ్చారు,
డిపెండెంట్ మనీనా, లేదు అంటే క్యాపిటల్ గ్రో చేసుకోవడానికి వస్తున్నారు, ఇలాంటివి చాలా పారామీటర్స్ని అన్నింటినీ అనలైజ్ చేసి ఈ రిలేషన్షిప్ మేనేజర్ అనేటువంటి వాళ్ళు మీ డిసిప్లిన్ లెవెల్స్ను మానిటర్ చేస్తారు. ఓకే, ఫైన్. సో ఈ ఫ్రేమ్వర్క్లో మేజర్గా ఏముంటాయంటే రిస్క్ మేనేజ్మెంట్ ఉంటుంది, మనీ మేనేజ్మెంట్ ఉంటుంది, ట్రేడ్ మేనేజ్మెంట్ ఉంటుంది. అంటే రిస్క్ మేనేజ్మెంట్, ఎన్ని పాయింట్లు రిస్క్ తీసుకోవాలి, ఎంత రివార్డ్ తీసుకోవాలి. ఓకే, మనీ మేనేజ్మెంట్, ఎంత క్యాపిటల్కు ఎన్ని లాట్స్ మనం ట్రేడ్ చేయాలి. ఓకే, సో ట్రేడ్ మేనేజ్మెంట్, సో మనం ట్రేడ్స్ని ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది ఒక కంప్లీట్ మేనేజ్మెంట్. ఇవన్నీ ఇన్ డీటెయిల్డ్గా మీకు కమింగ్ వీడియోస్ వస్తాయి. ఇవి ఓన్లీ ఇంట్రడక్షన్ వీడియో కాబట్టి నేను ఇప్పుడు ఫుల్ డిస్కషన్ చేస్తే 4-5 అవర్స్ వెళ్తుంది. ఓకే, జస్ట్ అవుటర్ లైన్ మాత్రమే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో ఇవి ఉన్నప్పుడు మాత్రమే మొత్తం కలుపుకుంటే ఇవన్నీ మన దగ్గర ఉంటే అప్పుడు మాత్రమే మనము సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతాము. ఎందుకు ఇవన్నీ ఉంటే సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతాము అంటే వీటినన్నింటినీ ఫాలో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డిసిప్లిన్ అనేది వస్తుంది. మనం ఆల్రెడీ కామన్గా చేసేటువంటి స్టేట్మెంట్ ఏంటి, డిసిప్లిన్ ట్రేడరు సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతాడు. ఓకే, సో మళ్ళీ మీకోసం ఒక్కసారి డిస్కస్ చేస్తున్నా, మనకు స్ట్రాటజీ కావాలి, ఎమోషన్స్ కంట్రోల్ టూల్ కావాలి, మానిటర్ చేయడానికి ఒక రిలేషన్షిప్ మేనేజర్ కావాలి, మన దగ్గర ఫ్రేమ్వర్క్ ఉండాలి. ఈ ఫ్రేమ్వర్క్ అనేది పర్సన్ ఏకి సపరేట్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది, పర్సన్ బికి సపరేట్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది, పర్సన్ సికి సపరేట్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీవన్ ద సేమ్ ఫ్రేమ్వర్క్. ఓకే, సో ఫ్రేమ్వర్క్ ఉంటుంది. ఇవన్నీ కలిసినప్పుడు మాత్రమే మనం సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతాం. సో హోప్ ఈరోజు కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు కంటిన్యూస్గా మన ఛానల్ను ఫాలో అవ్వండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ను మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా వచ్చి ఈ ఛానల్ను చూడమని చెప్పండి. సో దట్ మనందరం విన్ విన్ సిచ్యువేషన్ లాగా మనందరం కలిసి ఈ డిసిప్లిన్ ట్రేడరు సక్సెస్ఫుల్ ట్రేడరు ఎలా కావాలనేది కమింగ్ డేస్ మన జర్నీ అంతా కంటిన్యూస్గా వీటి మీదే ఫోకస్ అయి ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.